హైదరాబాద్లో కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు చర్చలు మూశాయి. జీవన్ రెడ్డి సీనియర్ నాయకులని, ఆయన అందరికీ మార్గదర్శకులని చెప్పారు. జీవన్ రెడ్డి అనుభవాన్ని ప్రభుత్వం నడపడం కోసం తప్పనిసరిగా వినియోగించుకుంటామని తెలిపారు భట్టి. అధికారంలో లేని 10 ఏళ్లు పార్టీ జెండాను భుజాన మోస్తూ చట్టసభల్లో ప్రజా సమస్యలను వినిపించారని చెప్పారు. జీవన్ రెడ్డి సీనియారిటీకి ఎలాంటి భంగం కలగకుండా పార్టీ సముచిత ప్రాధాన్యత ఇచ్చి గౌరవిస్తుందన్నారు భట్టి. హైదరాబాద్లో కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు చర్చలు మూశాయి. జీవన్ రెడ్డి సీనియర్ నాయకులని, ఆయన అందరికీ మార్గదర్శకులని చెప్పారు. జీవన్ రెడ్డి అనుభవాన్ని ప్రభుత్వం నడపడం కోసం తప్పనిసరిగా వినియోగించుకుంటామని తెలిపారు భట్టి. అధికారంలో లేని 10 ఏళ్లు పార్టీ జెండాను భుజాన మోస్తూ చట్టసభల్లో ప్రజా సమస్యలను వినిపించారని చెప్పారు. జీవన్ రెడ్డి సీనియారిటీకి ఎలాంటి భంగం కలగకుండా పార్టీ సముచిత ప్రాధాన్యత ఇచ్చి గౌరవిస్తుందన్నారు భట్టి. హైదరాబాద్లో కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు చర్చలు ముగిశాయి. జీవన్ రెడ్డి సీనియర్ నాయకులని, ఆయన అందరికీ మార్గదర్శకులని చెప్పారు. జీవన్ రెడ్డి అనుభవాన్ని ప్రభుత్వం నడపడం కోసం తప్పనిసరిగా వినియోగించుకుంటామని తెలిపారు భట్టి. అధికారంలో లేని 10 ఏళ్లు పార్టీ జెండాను భుజాన మోస్తూ చట్టసభల్లో ప్రజా సమస్యలను వినిపించారని చెప్పారు. జీవన్ రెడ్డి సీనియారిటీకి ఎలాంటి భంగం కలగకుండా పార్టీ సముచిత ప్రాధాన్యత ఇచ్చి గౌరవిస్తుందన్నారు భట్టి. కాంగ్రెస్ లోనే ఉండాలని కోరుకుంటున్నాను. ఎవరి మద్దతు కొరకు కాదు, ఎవరి మద్దతు కాదు. నాకు 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రజా జీవితం అనుబంధం ఉంది కాంగ్రెస్ పార్టీతో. జరిగిన ఒక పరిణామాలు నాకు ఏదైతుందో కొంత మనస్తాపానికి గురైన నేను ఈ పరిస్థితిలో నా గౌరవం ఏదైతుందో ప్రధాన భావించిన కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగానే నేను శాసనమండలి సభ్యత్వం రాజీనామా చేయాలని భావించి నేను చైర్మన్ గారి టైం అడిగి నేను ఇవాళ అందుబాటులో లేనట్టున్నారు. వారి సమయం పొందిన తర్వాత ఏదైతుందో అది అప్రైజ్ యూ. డిస్కషన్ అనేది కాదన్న, వారు హ్యావ్ కమ్ టు ఎక్స్ప్రెస్ దేర్ కన్సర్న్ ఓవర్ మీ. నాకు ఏదైతుందో జరిగినట్టు నా మనస్తాపం, నా యొక్క బాధ ఏదైతుందో వాళ్ళు గ్రహించడానికి వచ్చిండ్రు. మద్దతు ఉంది, అదేముంది. అరే కొలీగ్స్ మేము వీఆర్ కొలీగ్స్ మిత్రులం ఏదైతుందో కలిసి మాట్లాడుకోవడం సహజం అది. మరోవైపు జీవన్ రెడ్డికి ఫోన్ చేశారు ఏఐసీసీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కోరారు. అన్ని విషయాలపై చర్చిద్దామని కేసీ వేణుగోపాల్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. హైదరాబాద్లో కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు చర్చలు మూశాయి. జీవన్ రెడ్డి సీనియర్ నాయకులని, ఆయన అందరికీ మార్గదర్శకులని చెప్పారు. జీవన్ రెడ్డి అనుభవాన్ని ప్రభుత్వం నడపడం కోసం తప్పనిసరిగా వినియోగించుకుంటామని తెలిపారు భట్టి. అధికారంలో లేని 10 ఏళ్లు పార్టీ జెండాను భుజాన మోస్తూ చట్టసభల్లో ప్రజా సమస్యలను వినిపించారని చెప్పారు. జీవన్ రెడ్డి సీనియారిటీకి ఎలాంటి భంగం కలగకుండా పార్టీ సముచిత ప్రాధాన్యత ఇచ్చి గౌరవిస్తుందన్నారు భట్టి. మరోవైపు జీవన్ రెడ్డికి ఫోన్ చేశారు ఏఐసీసీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కోరారు. అన్ని విషయాలపై చర్చిద్దామని కేసీ వేణుగోపాల్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.